మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి మనం 27 దాకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పందెరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని చెప్పాడు. పరుగు పందెం క్రైస్తవ జీవితం. అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానం ఒక్కళ్ళకే. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు బహుమానము పొందినట్లుగా అని చెప్పాడు. మీకు ఒక విషయం తెలుసా? మనం పరిగెత్తుటలో అలసిపోవద్దు, పరిగెత్తుటలో సొమ్మసిలిపోవద్దు, పరిగెత్తుటలో వెనుతిరిగి చూడొద్దు. ఇక్కడ ఏమంటున్నాడంటే గురి వద్దకు పరిగెత్తండి అని చెప్తున్నాడు. ఆ గురి, అహిమయస్సు యొక్క గురి ఎవరండి? రాజు దగ్గరికి చేరాలి. మన గురి క్రీస్తుని చేరాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? పరుగు పందెం. ఆ పరుగు పందెంలో మనం ఎన్నో ఎదుర్కోవాలి. ఈ ఎలక్షన్స్ మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం ఎంత ప్రార్థన చేయాలో తెలుసా? మేము మణిపూర్ వెళ్ళినప్పుడు చర్చీలన్నీ బూడిదిగా మారాయి. మీకు ఆ వీడియో చూపించాను. అంత బూడిదిగా మిగిలింది. నేను ఆ చర్చిల్లోకి వెళ్ళినప్పుడు గోడలన్నీ మసిగా మారిపోయాయి, బైబిళ్ళన్నీ తగలబెట్టబడ్డాయి. 2 తెగల మధ్య భూమి కోసం ప్రారంభమైన ఆ తగువ మత ఘర్షణలకు దారితీసింది. ఎంతగా అంటే అంత భయానకమైన పరిస్థితి. ఆలోచించండి. ఈరోజు భారతదేశంలో, ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో సువార్త లేదండి. ఇప్పుడు ఎందుకు మనం ఇంత భారంగా మన దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే, దేవుడు చేయమన్నాడు మనల్ని. దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ దేశములో నువ్వు నేను పౌరుడు కాబట్టి. దేశాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు, దేశాన్ని మతంతో పాడు చేస్తున్నప్పుడు, ఈ దేశంలో ఎంత భయంకరం అంటే మనం ఎక్కడ బ్రతకాలో వాళ్ళే చెప్తారు, ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళే చెప్తారు, ఏం తినాలో కూడా వాళ్ళే చెప్తారు. అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే ఒకే ఒక మాటని చెప్తున్నాను: ప్రార్థన ద్వారా. ఎందుకో తెలుసా? రేపు రావాల్సిన బిడ్డలు దేవుని కొరకు వాడబడాలి. మన బిడ్డలు ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్య వారు ఎలా ఎదగాలి? వారు ఎలా చదువుకోవాలి? వారు ఎలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి? వారు ఎలా నిర్భయంగా దేవుని కొరకు బ్రతకాలి? అందుకే తీక్షణంగా మనం ధైర్యంగా ప్రార్థన పూర్వకంగా ఓటు వేయాలి. ప్రేమ సమాజం స్థాపించబడాలి. ఎప్పుడైనా ఇప్పుడు జరుగుతున్న పోరాటం, నేను అంటాను, ఎలక్షన్ కాదు ఇది, ప్రేమకు ద్వేషానికి మధ్య. అవును, ప్రేమకు క్రూరత్వానికి మధ్య, ఐక్యతకు విచ్ఛిన్నానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. తేలిగ్గా తెలుసుకోవచ్చు, మంచికి చెడుకి జరుగుతున్న పోరాటం. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రభా, మేము భూమి మీద దేన్నైతే మేము బంధిస్తామో నువ్వు బంధిస్తావు కదా, సంఘము కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, మేము నీ సంఘం, మీరు వెలబెట్టి కొనబడిన మీ సంఘం, మేము ఇక్కడ ఏకీభవిస్తున్నాం, మేము ఇక్కడ బంధిస్తున్నాం, నువ్వు బంధించు అని అడగలవాను. ఎందుకో తెలుసా? మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దినాన మనం పరుగు పందెంలో ఉన్నాం. పరుగు పందెంలో ఇదొక మజిలీ మనకి. ఇప్పుడు ఏంటంటే మన దేశం యొక్క పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో మనము ప్రణమిల్లి మోకరించి ప్రభు పాదాలు పట్టుకొని మన దేశము యొక్క స్వస్థత కొరకు మనం ఏం చేయాలి? నా పేరు పెట్టబడిన నా ప్రజలు చేయండి, తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని. ఇది మనం చేయాలి. ఈ పరుగు పందెంలో ఇదొక మజిలీ మనకి. ఈ పరుగు పందెంలో 2024 ఎలక్షన్స్
ప్రత్యేకంగా మన భారత ప్రభుత్వం ఏది ఉండాలో మన ప్రార్థనా పూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకొని వ్యతిరేకమైన ప్రభుత్వాలు దేవుని వాక్యమునకు దేవుని సంఘమునకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు కూల్చివేయబడినట్లు మనం భూమి మీద సంఘముగా మనం చేరే ఆ ప్రభుత్వాలను ఇక్కడే మనం కూల్చివేయాలి. ఎందుకు? మనం ఏదంటామో ప్రభు కూడా పరలోకమందు అది అంటాడు. అందుకే సంఘము ఐక్యతతో ప్రార్థించాలని ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అవును, ఇక్కడ చూడండి, గురి చూడని వాడి వల్ల నేను పరిగెత్తట్లేదు అన్నాడు. గురి అంటే మనందరికీ ఏముండాలి? గురి ఉండాలి. ఆ గురి ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. అథ్లెట్ పరిగెత్తే వ్యక్తికి ఒక చోట నుంచి బయలుదేరతాడు, కానీ టార్గెట్ రీచ్ ఎక్కడికి వెళ్ళాలో, గోల్ ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్తాడు. ఆ ఎక్కడికైతే డెస్టినేషన్ అంటే ఎక్కడికైతే వెళ్ళాలో గురిగా వెళ్ళిపోతాడు, పక్కకు చూడడం. ఇప్పుడు ఈ పరిగెత్తే వాడిని పక్కన వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినా చూస్తాడా? చూడడం. ఎందుకో తెలుసా? అటు చూస్తే గురి తప్పుతాడు. మనం ఏం చేయాలి తెలుసా? ఏ ప్రలోభాలకు, లోకంలో ఉన్న వేటి వైపు మనం చూడొద్దు, చూడకూడదు. మన గురి దేవుడు అవ్వాలి. మనం అంత నీతిగా, యథార్థంగా, భక్తిగా, విశ్వాసంగా మనం బ్రతకాలి. మన బ్రతుకు మనకే సాటిగా మారాలి. అంతగా గొప్పగా బ్రతకాలి క్రైస్తవుడు. వింటున్నారా? కాబట్టి మనకు బహుమానం ఉంది రానున్న దినాల్లో. ఆ బహుమానాన్ని దేవుడే ఇస్తాడు. ఆ బహుమానం పొందినట్లుగా మనం ప్రయాసపడదాం, దేవుని కొరకు జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక.